హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా వ్యవహారం వివాదాస్పదంగా మారింది. సర్టిఫికేట్స్ ఇవ్వకుండా మేనేజ్మెంట్ ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. స్టార్టింగ్ లో ప్లేస్మెంట్స్ కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఫీజులు మాత్రం ఒక్కో విద్యార్థి నుంచి దాదాపు 3,60,000 దాకా వసూలు చేశారని తెలియజేశారు. పెండింగ్ ఫీజు కడితేనే సర్టిఫికేట్స్ ఇస్తామంటున్నారు. ఇక మొత్తం 55 మంది విద్యార్థులు బాధితులుగా ఉండిపోయారు. ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని ఆన్లైన్లోనే కాలేజ్ పేరు కొడితే అని కూడా చూపించడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా అసలు దీనికి అర్హత ఉందా లేదా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళ నుంచి భారీగా ఫీజులు వసూలు కూడా చేస్తున్నారు. జూనియర్ విద్యార్థి నుంచి 5,30,000 రూపాయలైతే వసూలు చేస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ మేము చాలా నుంచి వచ్చాం సార్ లంచ్కి వెళ్తున్నాం. వస్తున్నా అదే మన కాలేజీ స్టూడెంట్స్ కొంతమంది కంప్లైంట్ చేస్తారు. దాని గురించి మేము వచ్చాము. ఒకసారి మీ వివరణ తీసుకుని దేనికి వెళ్ళి వచ్చారు మీరు? డిఆర్కే న్యూస్ శాటిలైట్ ఛానల్. సార్ ప్రిన్సిపల్ కలవండి, ప్రిన్సిపల్ కలవండి. ఏ స్టూడెంట్స్ వచ్చారు మీ దగ్గరికి? స్టూడెంట్స్ నేమ్స్ తెలియదు. చెప్పండి, ఎవరో స్టూడెంట్ చెప్పండి. అడ్మినిస్ట్రేషన్ మేము చాలా నుంచి వచ్చాం. సార్ లంచ్కి వెళ్తున్నాం. డిఆర్కే న్యూస్ వస్తున్నా అదే మన కాలేజీ స్టూడెంట్స్ కొంతమంది కంప్లైంట్ చేస్తారు. దాని గురించి మేము వచ్చాము. ఒకసారి మీ వివరణ తీసుకుని దేనికి వెళ్ళి వచ్చారు మీరు? డిఆర్కే న్యూస్ శాటిలైట్ ఛానల్. సార్ ప్రిన్సిపల్ కలవండి, ప్రిన్సిపల్ కలవండి. ఏ స్టూడెంట్స్ వచ్చారు మీ దగ్గరికి? స్టూడెంట్స్ నేమ్స్ తెలియదు. చెప్పండి, ఎవరో స్టూడెంట్ చెప్పండి. ఇక హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా వ్యవహారం అయితే వివాదాస్పదంగా మారిందన్న విషయం తెలిసిందే. సర్టిఫికేట్స్ ఇవ్వకుండా మేనేజ్మెంట్ ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. స్టార్టింగ్ లో ప్లేస్మెంట్స్ కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీజులు మాత్రం ఒక్కో విద్యార్థి నుంచి దాదాపు 3,60,000 దాకా అయితే వసూలు చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అయితే మనకి ఇవ్వడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అదే స్థలంలో మన ప్రతినిధి రామకృష్ణ అయితే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, చెప్పండి, అసలు అక్కడున్న పరిస్థితి ఏంటి? అక్కడున్న ప్రిన్సిపాల్ ఏమంటున్నారు? విద్యార్థులు ఏమైనా రెస్పాండ్ అవ్వడం జరిగిందా? అసలు అక్కడున్న పరిస్థితి ఏంటి? ఏ విధంగా ఉందని చెప్పవచ్చు? హిమవర్ష, ఏదైతే మనం గచ్చిబౌలిలో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ స్టాఫ్ ఇండియా అనే గచ్చిబౌలిలో ఉంది. ఇది గచ్చిబౌలిలో ఇప్పుడు మనం అదే లొకేషన్లో ఉన్న కాలేజీ ముందు ఉండే మాట్లాడతాం. మనకి ఏదైతే కొంతమంది ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులు మనకు ఫోన్ చేసి పిలవడం జరిగింది. సార్, మేము ఏదైతే ఫస్ట్ ఇయర్లో ఎంబీఏకి సంబంధించి ఇది మొత్తం కూడా ఎంబీఏ కాలేజీ, ఎంబీఏ స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటారు. దానికి సంబంధించి హెచ్ఆర్ ఎంబీఏలో హెచ్ఆర్, ఫైనాన్స్ సంబంధించి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దానిలో మేము మేనేజ్మెంట్ కోటా కింద జాయిన్ అయ్యాము. ఏదైతే అప్పుడు మాకు ప్రామిసెస్ ఏవైతే చేశారో ప్లేస్మెంట్ కల్పిస్తాము, ఎంఎన్సీ కంపెనీలని మేము తీసుకొస్తాము, మీ అందరికీ ఖచ్చితంగా ఉద్యోగాలు కల్పిస్తామని ఆశ చూపారు. సో అది ఎక్కడా కూడా నెరవేరిన పరిస్థితి. ఇప్పుడు మనతో పాటు ఏదైతే మనకి చెప్పినటువంటి విద్యార్థులు ఉన్నారో, ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఉన్నారు, ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. ఇదే తరహాలో మా సీనియర్స్ కూడా
ఇలాగే చేశారు. ఏదైతే హామీ ఇచ్చారో ప్లేస్మెంట్లు కల్పిస్తామని చెప్పి ఆ ప్లేస్మెంట్లు కలిపిపోగా ఒకే బెంచ్ లో 3 విద్యార్థులు కూర్చుంటే ముగ్గురికి డిఫరెంట్ ఫీజులు వసూలు చేసిన పరిస్థితి అయితే మనం ఇక్కడ చూసాము. ఆ స్టూడెంట్స్ చెప్పారు మనకు మొత్తం క్లియర్ గా, ఒకరి దగ్గర 3 లక్షలు, ఒకరి దగ్గర 4 లక్షలు, 4.5 లక్షలు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం మనం డైరెక్టర్ ఎవరైతే రామేశ్వరరావు ఉన్నారో ఈ కాలేజీకి సంబంధించి ఏదైతే ఈఎస్సిఐ కాలేజ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ గా ఉన్నటువంటి రామేశ్వరరావు దగ్గరికి వెళ్ళాము. రామేశ్వరరావు దగ్గరికి వెళ్తే ఇన్రెక్లెస్ గా సమాధానం చేయడం, మీరు ఏదన్నా ఉంటే ప్రిన్సిపాల్ తో మాట్లాడండి, ఏం జరుగుతుంది సార్ మీ వివరణ కూడా ఇవ్వండి అంటే, ఏదన్నా ఉంటే ప్రిన్సిపాల్ తో మాట్లాడండి అని తప్పించుకునే ధోరణిలో మాట్లాడుతున్నాడు, ఇన్రెక్లెస్ గా మాట్లాడుతున్నాడు. ఫస్ట్ పాయింట్. ఇంకొక ఏదైతే ఇక్కడ మెయిన్ గా ఏదైతే స్టూడెంట్స్ మనకి చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫీజులు ఏదైతే మాకు హామీ ఇచ్చారో ఫీజులు కట్టకపోతే సర్టిఫికేట్స్ ఇవ్వము అని చెప్పేసి కాలేజీ యాజమాన్యం చెబుతుంది. విద్యార్థుల తరపు నుంచి చెప్తున్నటువంటి వాదన ఏముంది, మాకు ఏదైతే ప్రామిస్ ఇచ్చారో కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు ప్లేస్మెంట్లు కల్పిస్తామన్నారు. సో ఆ ప్లేస్మెంట్లు మాకు కల్పించలేదు కాబట్టి మేము ఫీజులు కట్టలేము. ఇక్కడ చెప్తున్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళ కష్టాలు చెప్తుంటే మనకి కన్నీళ్లు వచ్చిన పరిస్థితి ఉంది. మా దగ్గర ఏదైతే ఇయర్కి వచ్చి దాదాపుగా 3 లక్షలన్నర 4 లక్షలు పే చేస్తున్నాం సార్. మా దగ్గర అమౌంట్ లేకపోయినా కొంతమంది ఫైనాన్స్కి ఏదైతే లోన్లు తీసుకుని చదువుతున్నా, కొంతమంది ఇంట్రెస్ట్కి తీసుకొచ్చి ఇక్కడ కట్టిన పరిస్థితి అయితే ఉంది. అవన్నీ కూడా రేపు ఫైనల్ ఇయర్ అయిపోయినటువంటి వారికి ఒక 1 మంత్ 2 మంత్స్లో ఈఎంఐ కూడా స్టార్ట్ అవుతుంది. మాకు ప్లేస్మెంట్లు కల్పిస్తామన్నారు, ఆ ప్లేస్మెంట్లు కూడా కల్పించలేదు, మమ్మల్ని మోసం చేశారు. ఇక్కడ మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఏదైతే అడ్వర్టైజ్మెంట్ల రూపంలో భారీ ఎత్తున ఛానల్స్కి అడ్వర్టైజ్మెంట్ ఇస్తే కాలేజీ పబ్బం గడుపుకుంటుంది. లోపల ఏదైతే ఇది జరుగుతుందో ఇదంతా కూడా అక్కడ టీవీల్లో చెప్పేదంతా కూడా ఇక్కడ ఏం జరగట్లేదు, మమ్మల్ని మోసం చేస్తున్నారు, కొంచెం మాకు అండగా నిలవాలి అని చెప్పి బీఆర్కే న్యూస్ ఆచరించిన నేపథ్యంలో మనం ఇక్కడికి రావడం జరిగింది. ఇదంతా కూడా ఐటీ కంపెనీలు మధ్యలో ఉంది, గచ్చిబౌలిలో ఐటీ కంపెనీలు మధ్యలో ఉంది. ఐటీ కంపెనీలు మొత్తం కూడా మా ఆధీనంలోనే ఉన్నాయి అని ఇక్కడ స్టూడెంట్స్ జాయిన్ అయ్యేటప్పుడు నమ్మబలికి వాళ్ళని జాయిన్ చేయించుకున్నారు. ఏదైతే ఎంఎల్సీ కంపెనీలకు సంబంధించి ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది, ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే స్టూడెంట్స్ ఎన్రోల్ చేసుకోవాలంటుంది. ఆ లిస్టులో ఈ కంపెనీ ఏదైతే కాలేజ్ ఆఫ్ సైన్స్ ఆఫ్ ఇండియా, ఏదైతే ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అనే కాలేజ్ ఉందో ఆ కాలేజీ లిస్టులోనే లేదు సార్. మాకు అప్పుడు చెప్పిన విధానం వేరు, ఇక్కడ జరుగుతున్న విధానం వేరు. దీని అంశంలోనే మనతో మాట్లాడటానికి కూడా కొంతమంది ఫోన్లో ఈ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థినులు ఇద్దరు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. అసలు ఏం జరిగింది, అప్పుడు ఏం చెప్పారు అనే అంశం కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రామకృష్ణ, ఒక నిమిషం. ఇదే అంశంతో అయితే వారి యొక్క ఆవేదన వ్యక్తం చేయడానికి దానికి సంబంధించి ఒక స్టూడెంట్ అయితే ఫోన్ లో అయితే లైన్ లో ఉన్నారు. మనమైతే వారి ఆవేదన ఏంటో అయితే తెలుసుకుందాం. హలో 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 ఎస్ చెప్పమ్మా. రామకృష్ణ మాట్లాడండి, వినిపిస్తుందా మీకు? మేడం ఏం జరిగింది మేడం అసలు కాలేజీలో మీకు అప్పుడు ఏం జరిగింది జాయిన్ అయ్యేటప్పుడు ఏం వినిపిస్తుంది. ఆ జాయిన్ అయ్యే టైంలో ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేశారు, కాలేజీలో సర్టిఫికేట్స్ ఎందుకు ఇవ్వట్లేదు? ఎస్, మీ వాయిస్ వినిపిస్తుంది. మీ ఆవేదన ఏంటో క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. చెప్పండి అసలు అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి, మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, సర్టిఫికేట్స్ ఎందుకు ఇవ్వట్లేదు, మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఎలాంటి విషయాలు చెప్పారు, అసలు ఇప్పుడేం చెప్తున్నారు, దెన్ ఇప్పుడు చెప్పండి అసలు మీకు అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి? మేము జాయిన్ అయినప్పుడు మాకు యాక్చువల్లీ చెప్పింది ఏంటంటే మేము మంచి ప్యాకేజెస్ ఇస్తాము, అక్కడ చుట్టూ ఉన్న ఐటీ కంపెనీస్ అన్ని మాకు టైఅప్ అయి ఉన్నాయి, మేము మంచి ప్లేస్మెంట్స్ ఇప్పిస్తాం మీకు. ఆబ్వియస్ గా ఒక డిగ్రీ ఆర్ సమ్ ఏదో అండర్ గ్రాడ్యుయేషన్ చేసినాక మేము యాజ్ అ స్టూడెంట్ మేము ఎక్స్పెక్ట్ చేస్తాము మాకు తర్వాత మంచి హై పొజిషన్ రావాలి, హై ఇన్కమ్ రావాలి, అంటే ఏదైనా హైయర్ స్టడీ చేయాలని ఆ ఇంటెన్షన్ తోని జాయిన్ అయ్యాము. బట్ లేటర్ ఆన్ మాకు తెలిసింది ఏంటంటే దీనికి కంపెనీ టైఅప్స్ లేవు, అసలు ప్లేస్మెంట్స్ రావు, స్టూడెంట్స్ అక్కడ ఉండరు, ఫ్యాకల్టీస్ అక్కడ చెప్పరు, అంతా చెప్పింది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టు. ఒకటి జాయిన్ అయ్యేటప్పుడు ఫుల్ గ్యారంటీ ప్లేస్మెంట్ అవి ఇవి అని చెప్పి బోర్డు పైన
వాళ్ళు చేసే పాంప్లెట్స్ పైన ప్రమోషన్స్ పైన ఎవ్రీ సైట్ లో మనకు అది చూపిస్తారు, కానీ అది దేనికి యూజ్ అయ్యేటట్లేదు. ఇప్పుడు మేము యాజ్ అ గ్రాడ్యుయేట్ గా మేము ఇంకా జాబ్ కోసం వెతుక్కుంటూ ఏదో మేము చేసిన గ్రాడ్యుయేషన్ కి మా శాలరీకి వచ్చేదానికి సంబంధం లేనట్టు ఎక్కడో జాబ్ చేసుకుంటూ ఉంటున్నాం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫీల్డ్. మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఏం చెప్పారు మరి? ఎంత వరకు ఫీజు తీసుకున్నారు? అంటే మీరు ఎంత ఫీజు పే చేసి జాయిన్ అవ్వడం జరిగింది? అంటే ఏ ఇయర్ లో జాయిన్ అయ్యారు ఇప్పుడు మీరు? ఫీజ్ కూడా పర్ మనిషికి తేడా చెప్పారు. అంటే కొంతమందికి ఏమో తక్కువకు తీసుకున్నారు, మాకేమో హై ఫీజ్ తీసుకున్నారు. కొంతమందికి ఎందుకు తక్కువ తీసుకోవడం జరిగింది? దానికి సంబంధించి ఏమైనా ఐడియా ఉందా మీకు? అంటే కొంతమందికి తక్కువ అది తీసుకున్నారు మాకు తర్వాత మేము చేసేటప్పుడు సెకండ్ ఇయర్ లో తెలిసింది మాకు. అది వాళ్ళకి ఫీజ్ వాళ్ళకి తక్కువ ఉంది అండ్ మాకు ఎక్కువ ఉంది అన్నట్టు అప్పుడు డిఫరెన్స్ తెలిసింది. మీరు ఎప్పుడైనా పాయింట్ అవుట్ చేయడం జరిగిందా? పాయింట్ అవుట్ చేస్తే వాళ్ళు బల్క్ లో వచ్చారు, అందుకని వాళ్ళకి బల్క్ లో రావడం ఏంటని మీరు అడగలేదా? బల్క్ లో రావడం ఏంటి సార్, మేము ఇది వరకే జాయిన్ అయ్యాం కదా, వారికి మాకు ఒకే రకమైన ఫీజు ఉండాలని మీరు అడగలేదా? మేము అడిగాము ఇవన్నీ క్వశ్చన్ చేస్తే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. మీకు ప్లేస్మెంట్ కదా కావాలి. ఒక్క నిమిషం చెప్పు రామకృష్ణ. అమ్మ, ఇప్పుడు కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మీకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చలేదు. మెయిన్ గా హామీలు నెరవేరట్లేదు అసలుకి. దాన్ని ఎట్లా చూడొచ్చు? అసలు మీకు ఎటువంటి హామీ ఇచ్చారు? హామీలు అంటే అందరూ గ్రాడ్యుయేట్ అయ్యాక మేము ఎక్స్పెక్ట్ చేసేది మంచి ప్యాకేజ్ లో మంచి ఎంఎన్సీ కంపెనీలో మాకు ప్లేస్మెంట్ ఇప్పిస్తాం అన్నట్టు హామీ ఇచ్చారు. మంచి గైడెన్స్, మంచి అసిస్టెన్స్ ఉన్నట్టు హామీ ఇచ్చారు. కానీ అసలు ప్లేస్మెంట్సే లేవు, ఒక్క కంపెనీ కూడా రాదు. వెతుక్కుంటూ మేమే ఏదో దాంట్లో జాయిన్ అయిపోయాము. మేము ఇంటర్న్షిప్ కూడా చేసాము, అది కూడా అన్పెయిడ్. అసలు ఏదో వాళ్ళు ఇంకేదో రిక్వెస్ట్ చేసి మీకోసం రిక్వెస్ట్ చేస్తున్నాం అన్నట్టు ఏదో చెప్పి మమ్మల్ని అన్పెయిడ్ ఇంటర్న్షిప్స్ దగ్గర ఎక్కడెక్కడనో దూరం కుక్కట్పల్లి, బిహెచ్ ఎక్కడెక్కడనో వెళ్ళి ఇంటర్న్షిప్ చేయాల్సి వచ్చింది. సెకండ్ ఇయర్ మ్యాండేటరీ ఉంది కాబట్టి. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు ఎంతో మంది ఎక్కడి నుంచో ట్రావెల్ చేసి చాలా తక్కువ శాలరీకి మేము చేసిన అసలు ప్లేస్మెంట్ సెల్ అనేది ఉందా? అసలు ప్లేస్మెంట్ ఆఫీసర్ అనేటు పర్సనే లేకుండే. మేము అడిగినాక ఒక ప్లేస్మెంట్ ఆఫీసర్ నే తీసుకొచ్చారు. ఆ పర్సన్ కి కూడా అసలు ఏం టైఅప్స్ లేవు, ఏ కంపెనీస్ అసలు తెలియని కూడా తెలీదు. ఆయన జస్ట్ అ ఫ్రెషర్. ఆయన ఏదో ముందు సేల్స్ లో చేస్తుండే, ఆయన తీసుకొని వచ్చి జస్ట్ ఏదో మాట్లాడిపించిండు, ఏదో రిప్రజెంటేటివ్ లాగా పెట్టిండు. కానీ అతనికి కూడా ఐడియా లేదు ఎగ్జాక్ట్ గా ప్లేస్మెంట్స్ ఎట్లా అవుతాయి, కంపెనీస్ తో ఎట్లా బిల్డ్ చేయాలి, ఎట్లా ప్రాసెస్ చేయాలని. అతనే చెప్పాడు మేమే ఫస్ట్ బ్యాచ్, మాతోనే డీల్ చేస్తున్నారు ప్లేస్మెంట్స్ అని చెప్పేసి. ఈ కాలేజీ పెట్టి దాదాపుగా 40 సంవత్సరాలు అవుతుంది. ఈ తతంగం మీ సీనియర్స్, సూపర్ సీనియర్స్ కూడా ఇదే తరహాలో జరిగిందా? సీనియర్స్ కి, సూపర్ సీనియర్స్ కి మాకేం చెప్పారంటే యాక్చువల్లీ కోవిడ్ తర్వాత మా కాలేజ్ మొత్తం కొంచెం అన్స్టేబుల్ అయిపోయింది. మళ్ళీ వీఆర్ గెటింగ్ బ్యాక్, మళ్ళీ మేము మంచి ప్లేస్ చేస్తాం మిమ్మల్ని, మీరు మమ్మల్ని నమ్మండి అని అక్కడ ఉన్న ఏరియా వాళ్ళందరికీ సేమ్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు. మా సీనియర్స్ కి కూడా ఇంట్లోనే ఉండే. అండ్ మేము అడిషనల్ గా మీకు ఇంకేమైనా చెప్పాలంటే ఇంకా అడిషనల్ గా మీరు పే చేయండి, ఐ విల్ ప్రొవైడ్ యూ అదర్ కోర్స్ అని మళ్ళీ సపరేట్ గా ప్రొఫెసర్స్ మాతో మాట్లాడడం జరిగింది. మీరు నాకు ఇన్ని మనీ ఇవ్వండి, నేను మీకు కోర్స్ ఇస్తాను, ప్లేస్మెంట్ కూడా ఆఫర్ చేస్తాను అని చెప్పి సపరేట్ గా. అంటే మేము చేసేది పీజీడీఎం కాకుండా లెక్చరర్స్ మాకు సపరేట్ గా ఇవ్వడం జరిగింది. అంటే దే ఆర్ ఆల్సో, అంటే వాళ్ళు కూడా వాళ్ళు 100% ఇచ్చే పొజిషన్ లో లేకుండే. ఇవన్నీ వదిలేస్తే అసలు మేము అట్లీస్ట్ పిహెచ్డి చేయాలనుకున్న వాళ్ళకి, లేకపోతే ఫర్దర్ స్టడీస్ బయట వెళ్ళి చేయాలనుకున్న వాళ్ళకి, గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏమైనా క్రాక్ చేయాలనుకున్న వాళ్ళు, వాటికి ఏటికి సర్టిఫికేట్ యూటిలైజేషన్ లేదు అసలు మాకు. రామకృష్ణ, మనకైతే ఇదే అంశానికి సంబంధించి వారి యొక్క ఆవేదన వ్యక్తం చేయడానికి మరో స్టూడెంట్ కూడా కాల్లో అయితే సిద్ధంగా ఉన్నారు. మనం ఆ స్టూడెంట్ గురించి తెలుసుకుందాం. హలో 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 ఎస్ చెప్పండి. అసలు అక్కడ మీరు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారు? అసలు మీకు స్టార్టింగ్ లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పారు? అదేవిధంగా సర్టిఫికేట్స్ ఎందుకు ఇవ్వడం లేదు? ఫీజు పే చేస్తామే సర్టిఫికేట్లు ఇస్తాము అంటూ కూడా ఇలాంటివి కూడా తెలియజేస్తారని కూడా మనకి తెలుస్తుంది. అసలు మీరు అక్కడ ఉన్న ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఒకసారి తెలియజేయండి.
ఓకే, యాక్చువల్లీ మాకు ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడేమో మేము 100% ప్లేస్మెంట్ ఇస్తాము, పక్కా ప్లేస్మెంట్ ఇస్తాం. మేము ఇక్కడ అంతా ఎంఎన్సీ కంపెనీస్ తోటి టైఅప్ అయి ఉన్నాము. మాకు ఇక్కడ పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ అన్ని తెలుసు, అందరు హెచ్ఆర్ తెలుసు. మీకు 100% ప్లేస్మెంట్ గ్యారంటీ, ఇంటర్న్షిప్స్ గ్యారంటీ అని. ఇంటర్న్షిప్స్ లో అన్పేడ్ ఇంటర్న్షిప్ స్టైఫండ్స్ లేవు. నార్మల్ గా 2-3 months మేము అన్పేడ్ గానే చేసినాము. అసలు ఏ ఇంటర్న్షిప్ లో మాకు అనేది స్టైఫండ్ అనేది రాలేదు. ఇప్పుడు మా సెకండ్ ఇయర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈవెన్ ఎగ్జామ్స్ మొత్తం ఎక్స్టర్నల్ వైవాస్ అన్ని అయిపోయినాయి. బట్ ఏమి అసలు మాకు ప్లేస్మెంట్ అనేది లేదు. ఇప్పుడు ప్లేస్మెంట్ అడిగితే మేము చిన్న చిన్న కంపెనీస్ లో ఇస్తున్నారు. యాక్చువల్లీ కాలేజ్ దగ్గర కంపెనీ ఒక్క కంపెనీ లేదు. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఒక రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అక్కడికి వెళ్ళినాక వాళ్ళు ఒక చెప్తారు. ఒక అట్లీస్ట్ కాలేజ్ నేమ్ కూడా మేము ఏదైనా అప్లికేషన్ పెట్టాలన్నా కూడా కాలేజ్ నేమ్ కూడా అసలు అట్లీస్ట్ మాకు వస్తలేదు, ఆప్షన్ చూపిస్తలేదు మాకు అక్కడ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మాకు పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ లో ఆపర్చునిటీ వస్తుంది, వీళ్ళ దగ్గర రాకుండా మేము నార్మల్ మాకు కూడా బయట నుంచి ఆపర్చునిటీ వస్తుంది. సో ఇంజనీర్ స్టాఫ్ కాలేజ్ అంటే అక్కడ అది కూడా నేమ్ అనేది వస్తలేదు మాకు. అమ్మా ఇప్పుడు ఒకటి ప్లేస్మెంట్స్ అన్న గ్యారంటీ 100% గ్యారంటీ అని, ప్లేస్మెంట్ ఇప్పుడు 100% వాళ్ళు చెప్పేది ఏంటంటే కొంతమందికి స్కిల్స్ లేవు అని చెప్పే ధోరణిలో ఉంటున్నారు. అసలు వాళ్ళు ఎవరికి కూడా క్లాసులో ఎవరికి కూడా ప్లేస్మెంట్ రాలేదా, లేకపోతే కొంతమందికి మాత్రమే ఈ ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేయలేదా మేనేజ్మెంట్? కూడా ఇవ్వలేరు మాకు ప్లేస్మెంట్ ఇప్పటి వరకు. అండ్ ఈవెన్ ఇప్పుడు రైట్ నో వీఆర్ వర్కింగ్, బట్ ఆ వర్కింగ్ కూడా మేము ఆపర్చునిటీ మేము బయటికి వెళ్ళి తీసుకున్నాం, ఫ్రెండ్స్ రిఫరెన్స్ అలా తీసుకున్నాం. కాబట్టి కాలేజ్ నుంచి మాత్రం ఇప్పటి వరకు నో సపోర్ట్. జస్ట్ దే ఆర్ ఆస్కింగ్ ఫీజ్ పే చేస్తేనే ఇప్పుడు సర్టిఫికేట్ అంట, లేకపోతే లేదు. అంటే ఇప్పుడు ఫీజ్ పే చేస్తాను అంటే ఇప్పుడు అవర్ పేరెంట్స్ ఇప్పుడు బిజినెస్ స్కూల్ అని చెప్పారు, అది బిజినెస్ స్కూల్ కూడా కాదు అంట. ఫీజు ఎంతమ్మా? ఫీజు భారీ ఎత్తున వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. హలో హలో చెప్పండి, అక్కడ ఫీజు ఎంత అండి? అంటే ఎక్కువగా తీసుకుంటున్నారు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి కదా, చెప్పండి. మరి రిపోర్టర్ అడుగుతున్నారు, చెప్పండి. ఫీజు వచ్చేసి ఇక్కడ 3.5 అని చెప్పారు. ఎవ్రీ సెమ్ కి మేము 8,000 పే చేస్తాము. బట్ నో యూజ్. అసలు ఫ్యాకల్టీ కూడా అసలు ఏం మంచి లేదు. జస్ట్ సెమ్ 1 అయ్యేటప్పుడే మాకు కొంచెం మంచి ఫెసిలిటీస్ తోటి అంతా మంచిగా ఉంది, ఎడ్యుకేషన్ కూడా. సెమ్ 2 నుంచి నో కేర్. అసలు ఎవరు వచ్చినా సరే రాకపోయినా అటెండెన్స్ జస్ట్ ఫీ పే చేశారా లేదా అంతే, అదే చూస్తారు. ఎగ్జామ్స్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ అంటారు, కాలేజ్ వాళ్ళే చేస్తారు, వాళ్ళే మార్క్స్ వేసుకుంటారు, అసలు ఏముండదు. కాలేజ్ రాని వాళ్ళకి కూడా అటెండెన్స్ ఎక్కువ ఉంటుంది, కాలేజ్ వచ్చిన వాళ్ళకి కూడా సేమ్ అటెండెన్స్ ఉంటుంది. కాలేజ్ రాని వాళ్ళకి కూడా సేమ్ అటెండెన్స్ ఉంటుంది. అటెండెన్స్ దగ్గర అసలు ప్లేస్మెంట్ అయితే మొత్తం ప్లేస్మెంట్ 3 to 5 to 6 LP అన్నారు. మీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో రామేశ్వరరావు ఏం మాట్లాడుతున్నారు స్టూడెంట్స్ అమ్మా? ఈ జస్ట్ నౌ అప్టిల్ నౌ ఒక్క ఆఫర్ కూడా మాకు ఇప్పటి వరకు ఒక్క ఆఫర్ కూడా లేదు. అక్కడ ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ ని పెట్టుకున్నారు, వాళ్ళ దగ్గర నుంచి కూడా నో సపోర్ట్, నథింగ్. ఓన్లీ ఫీజు కోసమే కాలేజ్ ఉంది, దాని నుంచి ఏం లేదు. జస్ట్ ఫీజు కట్టారా స్టూడెంట్స్ అంతే, అంతకు మించి ఏం లేదు. కొత్తగా జాయిన్ అయ్యేటువంటి మీ జూనియర్స్కి, కొత్తగా ఈ కాలేజీలో జాయిన్ అయ్యేటువంటి విద్యార్థులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? కాలేజీలో జాయిన్ అయితే ఎలా ఉంటుంది ఏంటి? కాలేజ్ జాయిన్ అయితే మాత్రం అసలు ఈ కాలేజ్ లో ఎవరు జాయిన్ అవ్వద్దు. ఇంకా మా నెక్స్ట్ వచ్చే వాళ్ళకైతే మేము ఇదే చెప్తాం. ఎందుకు అంటే కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అంటే ఒక ప్లేస్మెంట్ అనేది గ్యారంటీ ఉండాలి. అట్లీస్ట్ ప్లేస్మెంట్ ఒక 6 LPA వరకు ఇవ్వకపోయినా అట్లీస్ట్ స్టార్టింగ్ ప్యాకేజ్ 4 అని ఉండాలి. ఎందుకంటే అంత పెద్ద కాలేజ్ కాబట్టి ఇప్పుడు మనకు అట్లీస్ట్ 4 LPA అని ఉండాలి. ఆ 4 LPA కాదు కదా, జస్ట్ 2.4 కూడా లేదు. యావరేజ్ శాలరీ 2.4 కూడా లేదు ఇవ్వండి. అందుకే మా నెక్స్ట్ వచ్చే వాళ్ళకైతే ఒక్క ఎంఎన్సీ కంపెనీ అంత ఎంఎన్సీ కంపెనీ మా మిడిల్ లో అరౌండ్ లో ఉంది కాలేజ్. బట్ ఒక్క ఎంఎన్సీ కంపెనీ తోటి కూడా ఒక్క కాలేజ్ వాళ్ళకి కూడా టైఅప్ లేదు అసలు. ఎస్ రామకృష్ణ, ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే మొత్తం మీద 55 మంది విద్యార్థులైతే
రైట్ రామకృష్ణ ఒక నిమిషం. ఇప్పుడు 55 మంది విద్యార్థులు అయితే బాధితులుగా ఉండిపోయారు. అదేంటి అంటే సర్టిఫికేట్స్ ఇస్తేనే, అంటే పెండింగ్ బిల్లు, అంటే పెండింగ్ ఫీజు అయితే కడితేనే మేము ఇస్తాము అంటూ కూడా వారైతే తెలియజేయడం జరిగింది. ఒక్కసారి తనని అడిగి తెలుసుకోండి, అసలు 55 మందేనా, లేదు అంటే దానికి మించి ఇంకెవరైనా ఉన్నారా ఒకసారి తెలుసుకోండి. హలో హలో చెప్పండి. ఇప్పుడు మా రిపోర్టర్ అడుగుతున్నారు, చెప్పండి. అంటే మొత్తం మీద 55 మంది విద్యార్థులకే సర్టిఫికేట్స్ ఇస్తామని పెండింగ్ పెట్టారా, లేదు అంటే ఇంకా ఆ లిస్ట్ లో ఇంకెంత, అంటే ఎక్స్ట్రా ఎవరైనా ఉన్నారంటారా 55 మంది కాకుండా? ఇప్పుడు అందరికి సర్టిఫికేట్ ఇస్తా అంటున్నారు. అది కూడా ఇప్పుడు మీరు ప్లేస్మెంట్ మాత్రం ఇయ్యము, 100% మీకు ప్లేస్మెంట్ ఇస్తామని అడ్మిషన్ తీసుకుంటప్పుడు అన్నారు. ఇప్పుడు మాత్రం ప్లేస్మెంట్ లేవని మా ఫేస్ మీదనే డైరెక్ట్ చెప్పేస్తున్నారు. మేము ఎవరిని, ఫ్యామిలీని, మా ఫాదర్ మదర్ని ఇన్వాల్వ్ చేసినా సరే ప్లేస్మెంట్ మాత్రం లేదు అసలు. జస్ట్ మీకు సర్టిఫికేట్ కావాలి అంటే ఫీజు కట్టి సర్టిఫికేట్ తీసుకోండి, లేకపోతే లేదు, మీ ఇష్టం, అది మీ లైఫ్ అని అంటున్నారు వాళ్ళు. రైట్ రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. మీరు అలాగే హోల్లో ఉండండి. రామకృష్ణ, ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి ఈఎస్ఐ మన మరో స్టూడెంట్ అయితే సిద్ధంగా ఉన్నారు, ఫోన్ ఇన్లో అయితే మనం అయితే మాట్లాడదాం. హలో 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 నమస్కారం అండి, చెప్పండి అసలు ఆ కాలేజ్ లో ఏం జరుగుతుంది, మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, అక్కడ హలో, మేనేజ్మెంట్ బాబు. ఏమంటుంది, ఒక్కసారి మా రిపోర్టర్ తో చెప్పండి. హలో అసలు చెప్పండి, ఏం మాట్లాడండి. జరుగుతుంది కాలేజీలో? మీకు ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పారు కదా, ఆ స్కాలర్షిప్ అవును సార్, ఎలాంటి మెరిట్ ఏమన్నా స్కాలర్షిప్. ప్రొవైడ్ చేస్తున్నారా, లేదంటే ఫీజులు కూడా భారీ ఎత్తున వసూలు చేస్తున్నారని? అవును సార్, ఫీజులు కూడా ఇప్పుడు మా దాంట్లో కూడా చాలా మందికి వేరే వేరే ఫీజులు వేశారు సార్. చాలా మందికి ఒకసారి కొంతమందికి 4 లక్షలు తీసుకోవడం, కొంతమందికి 3,70,000, కొంతమందికి 4,20,000 అలా తీసుకొని మళ్ళీ ఇప్పుడు మా జూనియర్స్ కి, మా సబ్ జూనియర్స్ కి వాళ్ళకి కూడా ఫీజులు భారీగా పెంచారు సార్. ఇప్పుడు 5 లక్షలు సార్ వాళ్ళకి. అంతే, అన్ని లక్షలు తీసుకొని ఏం ఫెసిలిటీస్ అయితే లేవు సార్ ఇప్పటికి మాకు. ఇంకోటి మా కాలేజ్ కూడా ఇప్పుడు ఇయర్కి ఏదో, వచ్చి. ఎస్ సార్, ఏఐయు అని అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీతోని సర్టిఫికేషన్ ఉండాలి సార్. అది పీజీడీఎం కి రిలవెంట్ ఉంటుంది సార్. ఆ సర్టిఫికేషన్ కూడా అప్రూవల్ లేదు సార్. అది లేకపోతే మాకు ఏమవుతుందంటే ఫ్యూచర్ లో పిహెచ్డి చేయడానికి, మళ్ళీ మేము ఎంబీఏ మాస్టర్ చేయడానికి, గవర్నమెంట్ జాబ్స్ కి, నీట్ అవన్నీ రాయాలంటే అబ్రాడ్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది సార్. అసలు ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది యూఎస్ కి వెళ్దాం పిహెచ్డి కంటే వాళ్ళకి ఇప్పుడు వీసా రిజెక్ట్ అయిపోతుంది దీనివల్ల. అదొక ఫేస్ చేస్తున్నాం సార్. మళ్ళీ ఇంకోటి స్కాలర్షిప్, ప్లేస్మెంట్స్, ఫీ స్ట్రక్చర్ పెంచుకోవడం కాలేజీ వల్ల, కేవలం కాలేజీ వల్ల. కాలేజీ వల్లనే సార్. ఇంకోటి చెప్పాలంటే లేరు, ప్లేస్మెంట్ తో కూడా పని అవ్వట్లేదు అని స్వయంగా మేము జాబులు చూసుకుంటే ఎంఎన్సీకి అప్లై చేసుకొని అక్కడిక్కడ ఇంటర్న్షిప్ చేసుకొని లోన్ తీసుకొని చదువుకుంటున్నాం సార్. లోన్ తీసుకొని చదువుకుంటున్నామని ఆ తపనతోని మేము అక్కడిక్కడ జాబులు అప్లై చేసుకుంటే ఆ ఎక్స్పీరియన్స్ తోని నాకు డెలాయిట్ నుంచి గ్రీటింగ్ వచ్చింది సార్. గ్రీటింగ్ వస్తే వాళ్ళు ఏమన్నారు, నెక్స్ట్ ప్రాసెస్ కి అంత పెద్ద కంపెనీ నుంచి రావడమే చాలా గొప్ప సార్. అలా వచ్చిన దాన్ని కూడా మేము ఇది చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ కి కంటిన్యూ వెళ్దామంటే వాళ్ళు అప్లికేషన్ కెరియర్ జాబ్ పోర్టల్లో మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు అన్ని ఫిల్ చేయాలంటే కాలేజ్ పేరే రావట్లేదు సార్ దాంట్లో. ఇప్పుడు కాలేజ్ వల్ల ఇప్పుడు వచ్చే ఆపర్చునిటీ పోయింది సార్. జాబ్ రావాల్సింది, ఇప్పుడు నా చదువు, నా స్కిల్ అన్ని మ్యాచ్ అయినాక కూడా ఆ జాబ్ నాకు రాలేకపోయింది, కేవలం కాలేజ్ అందులో లేనందువల్ల. రైట్, ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి మనకు ఈఎస్సిఐ కాలేజ్ కి సంబంధించి డైరెక్టర్ రామేశ్వరరావు అయితే కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు. నమస్కారం సార్. మొత్తం కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. మనం ఇంతసేపు కూడా వాళ్ళతో లోపలుండి కూడా కొంత వివరణ దీనికి సంబంధించి కూడా మొత్తం సేకరించడం జరిగింది. సేకరించినప్పుడు కూడా కొన్ని నిజాలు బయటకు వచ్చినాయి. కొంతమంది విద్యార్థులు మనతో మాట్లాడటానికి భయపడ్డారు. అందుకే వాళ్ళు ఫోన్లోకి వస్తాం సార్, మేము డైరెక్ట్గా మాకు కొన్ని నిబంధనలు ఉన్నాయి, దానికి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్స్ రావాల్సి ఉంది, మేము మాట్లాడిస్తే మమ్మల్ని బెదిరించి మా సర్టిఫికేట్లు ఆపేస్తారు. ఇదే విషయం గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సంబంధించి ఫీజుల బకాయిల గురించి కూడా ఈ మధ్య కాలంలో గత 2 నెలల క్రితం కూడా ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలన్నీ కూడా ధర్నాలు చేసిన నేపథ్యంలో క్లియర్గా చెప్పారు, స్టూడెంట్స్కి ఎవరికి కూడా మీరు సర్టిఫికేట్స్ ఆపొద్దు, వాళ్ళ సర్టిఫికేట్స్ వాళ్ళకి ఇవ్వాలి అని కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఏదైతే గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్. రామకృష్ణ గారు ఒక్క నిమిషం మీరు అలాగే హోల్లో ఉండండి. మన ఈఎస్సిఐ కాలేజ్ కి సంబంధించి డైరెక్టర్ రామేశ్వరరావు అయితే మనకు ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. రామేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా, చెప్పమ్మా.
సరే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ అయితే మాకు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఒక విధంగా చెప్పారు, జాయిన్ అయిన తర్వాత ఒక విధంగా చెప్పారు అని చెప్పి చాలా మంది డిఫరెంట్ టైప్స్లో అయితే వారు అయితే స్టూడెంట్స్ అయితే వారు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. అదేవిధంగా సర్టిఫికేట్స్ విషయానికి వస్తే కూడా మేము ఫీజులు పెండింగ్ ఫీజులు పే చేస్తే కానీ మాకు సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదు అంటూ కూడా చాలా మంది చెప్పడం జరుగుతుంది. సార్ అసలు అక్కడ కాలేజ్లో ఏం జరుగుతుంది, అసలు ఏమని చెప్పొచ్చు అంటారు, ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు, అసలు నిజమేనంటారా? ఇది ఈ విషయాలన్నీ నా దృష్టికి ఇంతవరకు రాలేదు. నేను ప్రిన్సిపాల్ పిలిపించుకొని ఇప్పుడు మాట్లాడతాను. అసలు నిన్న నేను లేను, అక్కడ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండింటిని, కాబట్టి వాళ్ళతోటి ఈరోజు ప్రిన్సిపాల్ పిలిపించుకొని మాట్లాడతా. స్టూడెంట్స్ కూడా వచ్చిపోయారు అటు నా దగ్గరికి, మళ్ళీ నన్ను అయితే ఎవరు కలవలేదు. ఒకవేళ వస్తే పిలుచుకొని వాళ్ళతో ఏంటో ఇష్యూ ఉంటే రామేశ్వరరావు గారు ఒక్క నిమిషం, మరి ఫీజెస్ కూడా ఎక్కువ తీసుకుంటున్నారు. అదే విధంగా అంటే ఇది వరకు జాయిన్ అయిన ఒక్క నిమిషం రామేశ్వరరావు గారు, ఇది వరకు జాయిన్ అయిన వారి కంటే వారితో మాకు పోలిస్తే వారికి ఒక రకంగా ఫీజులు తీసుకుంటున్నారు, మాకు ఒక రకంగా ఫీజులు తీసుకుంటున్నారు అంటున్నారు. అంటే రామేశ్వరరావు గారు ఒక్క నిమిషం అంటే ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యారు అంటే అందరికీ ఈక్వాలిటీగా అంటే ఫీజులు తీసుకోవడం జరుగుతుంది కదా, మరి ఆ విధంగా ఎందుకు తీసుకుంటున్నారని చెప్పవచ్చు? ఇది మేము ఏంటంటే ఇది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కాదు. మా ఫీజు ఆల్రెడీ మేము అనౌన్స్ చేసినాము, 5 lakhs ఫర్ 2 years. ఈచ్ ఇయర్ 2.5 lakhs కట్టాలి. ఇది ఏఐసిటి అప్రూవ్డ్ అయిన ఇన్స్టిట్యూషన్. కాకపోతే కొందరు మేము మెరిట్ స్కాలర్షిప్ చేసి వాళ్ళకు ఒక స్కాలర్షిప్ ఒకవేళ వాళ్ళకి మంచిగా మెరిట్ ఉంటే వాళ్ళకు ఫీజు కూడా తక్కువ చేసి ఇవ్వడం జరిగింది. అంతేగాని ఎవరికి మినిమం ఎవరైనా సరే సార్ మీరు స్కాలర్షిప్ కూడా ఎక్కడ ఒక స్టూడెంట్ కూడా ప్రొవైడ్ చేయలేదని చెప్పి మాతో స్టూడెంట్స్ చెప్పిన ఇదైతే ఉంది. గవర్నమెంట్ ఏదైతే ఫీజు స్ట్రక్చర్ ఉందో ఆ ఫీజు స్ట్రక్చర్ మీరు ఫాలో అవ్వట్లేదు. ఒక్కొక్క విద్యార్థి నుంచి 4 నుంచి 5 లక్షలు ఇయర్కి వసూలు చేస్తున్నారని ప్రధానమైన ఆరోపణ. చెప్తే ఇయర్లీ కాదు, 2 years అది కోర్సు కు 2 years 5 lakhs ఫీజు. అది 5 lakhs కలిస్తే 2 years, ఈచ్ ఇయర్ 2.5. దాంట్లో ఒకవేళ మెరిట్ స్కాలర్షిప్ ఇట్లా ఒకవేళ మంచి ఎగ్జామ్ రాస్తే వాళ్ళకి తక్కువ చేస్తుంది. లేదు 1 year కి తీసుకున్నారని మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. మీరు 4 లక్షల నుంచి 5 లక్షలు తీసుకున్నారు ఇయర్ కని మా దగ్గర స్టూడెంట్ చెప్పారు. మీరు మాట్లాడింది మీకు మీ దృష్టికి వచ్చినా గానీ మీరు పట్టించుకోలేదని. మాక్సిమం 2.5 lakhs పర్ ఇయర్ అంతే, 2.5 lakhs పర్ ఇయర్. కొందరికి లేదు డైరెక్టర్ గారు, మీరు ఏదైతే టీవీ ఛానల్స్ లో భారీ ఎత్తున అడ్వర్టైజ్మెంట్ రూపంలో ప్రమోట్ చేసుకున్నారు, అక్కడ లోపల జరుగుతున్న తతంగం అంతా వేరు అని స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా మాకు చెప్పడం జరిగింది కదా. ఇప్పుడు మీరు అన్ని చూశారు కదా. ఆర్గాను ఇది ప్రొఫెషనల్ బాడీ, దిస్ ఇస్ బిజినెస్ స్కూల్ అయినప్పటికీ కూడా మేము ఫీజు చాలా తక్కువ చేసి వేరే బిజినెస్ స్కూల్లో 20 లక్షలు 16 లక్షలు 18 లక్షలు తీసుకుంటున్నారు. మా దగ్గర మేము ఓన్లీ 2.5 lakhs పర్ ఇయర్ చేసుకుంటాం. సర్టిఫికేట్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి సార్? సర్టిఫికేట్స్ ఎందుకు ఇవ్వట్లేదు? సెల్ఫ్ సస్టైనబుల్ ఆర్గనైజేషన్ కాలేజీకి మేమైతే ఖర్చు పెడుతున్న అంత అమౌంట్ కూడా మాకు రాలేదు. ఫ్యాకల్టీకి ఇచ్చే ఆందోళన కూడా మాకు రాలేదు. అది ఆ పరిస్థితులు నడుస్తుంది కాలేజ్ కూడా. మా దగ్గర ఏమో అడ్మిషన్స్ వందలు ఏం లేవు. అడ్మిషన్స్ కూడా చాలా తక్కువ ఈసారి పీజీటీఎంలో. వాటికే సస్టైనబుల్ కావడం లేదు కాలేజ్లో. ఎంతమందికి మేము ఫీజులు ఇస్తే కట్టినా ఎవరు దానికి ఇవ్వడం లేదు, సస్టైనబుల్ కావడం లేదు. ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చి ఒక 5 years నుంచి చూస్తున్నా. ఇటువంటి సిచ్యువేషన్ స్టూడెంట్స్ ఏమైనా ఉంటే డైరెక్టర్ గా వచ్చి కలవాలి, ప్రిన్సిపల్ తోటి కలవాలి, కానీ ఇట్లా మీడియా తోటి కలిసి చెప్పడం కరెక్ట్ కాదు. అది అంత అన్యాయం ఏం జరగలేదు. ఆల్వేస్ యూ విల్ సీ వాళ్ళు కలిసినా గానీ మీరు స్పందించలేదు. ఇప్పటి వరకు కూడా ఏదైతే ప్లేస్మెంట్ సెల్ కూడా ఏర్పాటు చేయలేదని స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు కదా. సెల్ ఉన్నాడు, మురళి అని ఒక ఇంజనీర్ ఉన్నాడు, ఎంటెక్ ఇంజనీర్ ఉన్నాడు, మురళి ఉన్నాడు, డాక్టర్ అశోక్ ప్రిన్సిపల్ ఉన్నాడు, అందరు ఉన్నారు. వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళు ఫీజు కట్టలేక ఇట్లా పిల్లలు అట్లా పోవడం చెప్పడం కరెక్ట్ కాదు. అలాంటి అది ఆ పద్ధతి కూడా మంచిగా ఉంటే రావాలి, కాలేజీలో వచ్చి మాట్లాడాలి. మేము ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఉండి వాళ్ళ డొనేషన్స్ లేకుంటే ఇష్టం వచ్చినట్టు ఫీజు ఎక్కడ తీసుకోలేదు. మేము చెప్తూనే ఉన్నాం, ఇప్పుడు చెప్తున్నాం కదా. ఎవరైనా స్టూడెంట్స్ ఒకవేళ మెరిట్ స్కాలర్షిప్ వస్తే మాత్రం ఫీజు తక్కువ చేస్తాం. రామకృష్ణ ఒక్క నిమిషం. రామేశ్వరరావు గారు, ముఖ్యంగా మనం చూసుకుంటే ఎంఎన్సీ కంపెనీలకు కూడా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలకు కావచ్చు అప్లై చేసుకుంటే కూడా అంటే మీ కాలేజ్ నేమ్ ఎందుకు రావట్లేదు అంటారు? దీనికి సంబంధించి గల కారణాలు ఏమై ఉండవచ్చు అంటారు? ఎందుకు రావడం లేదు? స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ స్టాండ్ చూస్తారు, వాళ్ళని కూడా టెస్ట్ చేస్తారు. వాళ్ళు కూడా కరెక్ట్ గా ఆన్సర్స్ వాళ్ళ స్టూడెంట్స్ ఫేస్ చేస్తే డెఫినెట్ సెలెక్ట్ అవుతారు. ఎందుకు ఎంతో మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. ఈ ఒక్క బ్యాచే కాదు కదా, ఎన్నో బ్యాచ్లు అయినాయి కదా ఇప్పటి వరకు. అవుతారు, కొన్నిసార్లు వాళ్ళ పని కూడా డిపెండ్ అయి ఉంటుంది సెలెక్షన్ అనేది. టోటల్ 100% సెలెక్షన్ మనకి ఏం ఉండదు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.